వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం శ్రీ వజ్రాలపురం బోయకొండ గంగమ్మ 26వ వార్షికోత్సవం సందర్భంగా రాధమ్మ కృష్ణప్ప విశ్రాంత భవనంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాధమ్మ కృష్ణప్ప మాట్లాడుతూ సోమవారం, మంగళవారం, బుధవారం 3 రోజుల పాటు నిర్వహించే గంగమ్మ జాతర జయప్రదం చేయవలసిందిగా భక్తులకు కోరారు. 3 రోజుల పాటు హోమాలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయని తెలిపారు. ఆలయ ధర్మకర్త రాధమ్మ కృష్ణప్ప కుమారులు గోపి మాట్లాడుతూ బోయకొండ గంగమ్మ జాతరను ప్రతి ఏటా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని, అమ్మవారి కృపతో మేము ఇంత గొప్ప స్థాయికి ఎదిగామని, భక్తి గల అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మెంబర్లు అట్లూరు వేణుగోపాల్, లేబాకుల మురళి, ఉషా నరేష్, శివలింగమ్మ, ఎల్లప్ప, సుబ్బానాయుడు, రామ్మూర్తి నాయుడు, రాజేంద్ర నాయుడు, శంకరయ్య, తులసి, కె పట్టాభి, డి వేణుగోపాల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. వజ్రాలపురం బోయకొండ గంగమ్మ దేవస్థానం ధర్మకర్తలు శ్రీమతి రాధమ్మ కృష్ణప్ప, వారి కుటుంబ సభ్యులైనటువంటి శ్రీమతి ఉషా నరేష్ గారికి, అలాగే చాతుర్య పురుషోత్తం గారికి మరియు దీప గోపి గారికి మన గంగమ్మ దేవస్థానం తరఫున మాకు ఆలయ కమిటీ తరఫున వారికి మా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, రేపు అనగా శ్రీ వజ్రాలపురం బోయకొండ గంగమ్మ దేవస్థానం 26వ వార్షిక గంగమ్మ జాతర 19/5/2025 సోమవారం ఉదయం 6:30 గంటల నుండి కలశ పూజ, ధ్వజారోహణం, గణపతి హోమం, చండీ హోమంతో కార్యక్రమం మొదలవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా మంగళవారం ఉదయం 8:30-9 గంటలకు అమ్మవారికి అభిషేక పూజ, అంబళ్ళు, పొంగళ్ళు, వివిధ వేషాలతో అమ్మవారిని అలంకరించి బెంగళూరు నుంచి మంచి పుష్పాలంకరణతో అమ్మవారిని అలంకరిస్తారు. అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అలాగే సాయంత్రం 7 గంటలకు చిన్నపిల్లల ప్రోగ్రామ్స్, చిన్న డ్యాన్స్ మాస్టర్ బంగారపాలెం వారిచే చిన్నపిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాలు, క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రాంలు ఉంటుంది. అదేవిధంగా బుధవారం సాయంత్రం 4 గంటలకు అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. అమ్మవారి సన్నిధి నుండి బొమ్మాయిపల్లి గ్రామం, తిమ్మోజుపల్లి గ్రామం, మాధవ్ నగర్, బంగారుపాలెం, తగ్గవారిపల్లి, కరిడివారిపల్లి, రామానాయుడుపాలెం మీదుగా ఊరేగింపు చేస్తూ బాణసంచా వేడుకలతో, నయాండి మేళాలతో, మేళతాళాలతో దిగ్విజయంగా అమ్మవారి ఊరేగింపు వివిధ కళాకారులచే, నృత్యములచే అమ్మనే ఊరేగింపు అతి వైభవంగా నిర్వహించబడను. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ వజ్రాలపురం బోయకొండ గంగమ్మ దేవస్థానం యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన పూతలపట్టు ఎమ్మెల్యే శ్రీ కలికిరి మురళీమోహన్ గారు, అలాగే చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ గారు, అలాగే చంద్రగిరి ఎమ్మెల్యే నాని గారు, అలాగే బంగారుపల్లి మండల అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు జయప్రకాష్ గారు, అలాగే నూతనంగా నిన్ననే ఎన్నుకోబడినటువంటి ఎన్పి ధరణి ప్రకాష్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ దొరబాబు గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పొంది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా ఆలయ కమిటీ తరఫున మేము కోరుకుంటున్నాం. ఈ ఆలయం 25 సంవత్సరాలుగా శ్రీమతి రాధమ్మ కృష్ణప్ప గారు భక్తి శ్రద్ధలతో ఈ యొక్క గుడి అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి ఈ ఆలయాన్ని ఒక గుట్టగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒక దివ్యక్షేత్రంగా చేసినటువంటి ఘనత శ్రీమతి రాధమ్మ కృష్ణప్ప వారికి దక్కింది. ఈ పూతలపట్టు నియోజకవర్గంలో ఆ పుణ్యక్షేత్రాల్లో మన
కాణిపాకం దేవస్థానం తర్వాత శ్రీ వజ్రాలపురం గంగమ్మ తల్లి దేవస్థానం ప్రజల కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతూ ప్రతి ఆదివారం కూడా ఇక్కడ విశేషంగా భక్తులు అమ్మవారి కోరికలు కూడా తీర్చి మొక్కుబడులు కూడా జరుగుతున్నది. కావున ఈ విశేషంగా ప్రతి సంవత్సరం కూడా గంగమ్మ జాతర అతి వైభవంగా నిర్వహించబడును. కావున భక్తాదులందరూ ఇటు కర్ణాటక నుంచి, అటు తమిళనాడు నుంచి, ఇటు తెలంగాణ నుంచి, ఇట్లా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 4 రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటుంటారు. ఈ ఘనత మన ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి రాధమ్మ కృష్ణప్ప గారులకే దక్కుతుందని ఈ సమావేశంలో నేను అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఇంతటి మహోన్నతమైన ఈ పుణ్యక్షేత్రాన్ని నిర్మించిన ఆ ఆదర్శ దంపతులకు మనమందరం కూడా జీవితాంతం రుణపడి ఉంటాము. ఎందుకంటే ఇటువంటి దివ్య క్షేత్రాన్ని కొన్ని కోట్ల రూపాయలతో వాళ్ళు ప్రజాధనం సొంత డబ్బులు వెచ్చించి ఈ కార్యక్రమాలను కూడా వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా నిర్వర్తిస్తుంటారు. 1 లక్ష 2 లక్షలు కాదు, సుమారు ప్రతి సంవత్సరం 50 లక్షల 60 లక్షల రూపాయలతో ఈ జాతరను వారు కుమారునైనటువంటి గోపి గారు, పురుషోత్తం గారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తిస్తూ ఈ మండలంలోనే ఎక్కడ లేని విధంగా ప్రజలందరూ కూడా తృప్తిగా అన్నదాన కార్యక్రమాలు కానీ అందరికి కూడా పసుపు కుంకుమ ముత్తైదువులకు అన్నీ కూడా ఇచ్చి, ఎందుకంటే సుభిక్షంగా ఉండాలి ఈ ప్రాంతం, అందరూ కూడా బాగుండాలి, అందరూ బాగుంటేనే అందులో మనం బాగుంటామని నమ్మే సిద్ధాంతం వాళ్ళ కుమారులు ఈ కార్యక్రమాలను కూడా దిగ్విజయంగా చేస్తున్నారు. కాబట్టి మన మండలమే కాక నియోజకవర్గమే కాక జిల్లాలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొంది వీరందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కూడా ధర్మకర్తలు రాధమ్మ కృష్ణప్ప వారి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ జాతర మహోత్సవాన్ని దిగ్విజయం చేస్తుందా మరీ కోరుతున్నాం. ఇట్లు 26వ సంవత్సరం ఈ తడవ వైభవంగా జరిపిస్తున్నాము. కమిటీ నంబర్లు మళ్ళా మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో బాగా జరిపించేట్లా దేవుడు మాకు ఆశీర్వదించని కోరుకుంటున్నాను. చుట్టుపక్కల గ్రామస్తులు, నియోజకవర్గం, మండలం ప్రజలు అందరూ వచ్చి గంగమ్మని దర్శించి తీర్థం ప్రసాదాలు తీసుకొని ఆశీర్వదించి పోవాలని కోరుతాము. మండల ప్రజలు, గ్రామస్తులు బోయికొండ గంగమ్మని దర్శించి పసుపు కుంకుమ తీసుకొని ఆశీర్వాదం చేసి